ఇటీవల కాలంలో మన కేంద్ర మంత్రి మండలిలో ఎవరెవరు క్యాబినెట్ ర్యాంక్ మంత్రులు ఉన్నారు వాళ్ళను జతపరచమంటున్నాడు. ఈ కింది కేంద్ర మంత్రులను వారి శాఖల ఆధారంగా జత చేయండి అంటున్నాడు. ఫస్ట్ ఏ శివరాజ్ సింగ్ చౌహాన్, ధర్మేంద్ర ప్రధాన్, ప్రహ్లాద్ జోషి, అన్నపూర్ణ దేవి వీళ్ళు క్యాబినెట్ మంత్రులు కేంద్రంలో ప్రస్తుతం. వాళ్ళ శాఖలు ఏంటివి అని అంటున్నాడు. అయితే ప్రస్తుతము కేంద్ర మంత్రుల్లో క్యాబినెట్ ర్యాంక్ మంత్రులు ఉన్న మహిళలు ఒకరు నిర్మలా సీతారాం ఆర్థిక శాఖ మంత్రి మరియు అన్నపూర్ణ దేవి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి. క్యాబినెట్ ర్యాంక్ మంత్రులు అంటున్నా, ఉన్న మొత్తం మంత్రులు మహిళా మంత్రులు అనట్లే, క్యాబినెట్ ర్యాంక్ ఉన్న వాళ్ళు. అయితే మన దేశంలో మొట్టమొదటి మహిళా క్యాబినెట్ ర్యాంక్ మంత్రి ఎవరు? ఇప్పుడు వీలైతే మన దేశంలో మొట్టమొదటి మహిళా క్యాబినెట్ ర్యాంక్ మంత్రి ఎవరు అంటే మన దేశంలో మొదటిసారిగా స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ గారు 14 మంది మంత్రుల చేత ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నప్పుడు అందులో ఉన్న ఏకైక మహిళా క్యాబినెట్ ర్యాంక్ మంత్రి ఎవరమ్మా అంటే మీరు ఎవరైనా చెప్తే కామెంట్ చేస్తే చేయండి, లేకపోతే నేను చెప్తాను. మరి ఆమె ఎవరు అంటే రాజకుమారి అమృత కౌర్. రాజకుమారి అమృత కౌర్ మన దేశంలో మొట్టమొదటి మహిళా క్యాబినెట్ ర్యాంక్ మంత్రి. ఏ శాఖ అంటే ఆరోగ్య శాఖ. ఆరోగ్య శాఖ. మన దేశంలో మొదటి మహిళా క్యాబినెట్ ర్యాంక్ మంత్రి రాజకుమారి అమృత కౌర్. ఆరోగ్య శాఖ మంత్రి, మొదటి ఆరోగ్య శాఖ మంత్రి కూడా ఈమెనే. మరి ప్రస్తుతం మన దేశంలో మహిళా క్యాబినెట్ ర్యాంక్ మంత్రులుగా కొనసాగుతున్న వాళ్ళు నిర్మలా సీతారాం గారు మరియు అన్నపూర్ణ దేవి గారు మహిళా క్యాబినెట్ ర్యాంక్ మంత్రులు. మహిళా శిశు సంక్షేమ మంత్రి ఇప్పుడు అన్నపూర్ణ దేవి గారు. ఇప్పుడు మనకి ఇచ్చిన ఆప్షన్లో ఆన్సర్ ఏందో చూడండి. అంటే శివరాజ్ సింగ్ వ్యవహారాలు అంటే ఏది వ్యవసాయ శాఖ మంత్రి అంటున్నాడు. మరి అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలు తీసుకుంటే శివరాజ్ సింగ్ వ్యవసాయ శాఖ మంత్రి అంటే 3, ఏది ఏ 3. బి ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి అంటే బి 1. ప్రహ్లాద్ జోషి వినియోగదారుల వ్యవహారాలు సి 4. అన్నపూర్ణ దేవి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అంటే డి 2. ఎక్కడ ఉందో చూడండి, ఏ 3, బి 1, సి 4, డి 2. ఇది ఆన్సర్.